హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన కథలో ఏం జరగబోతుందో చూద్దాం. ఇక్కడ సీత ఇల్లు ఊడుస్తూ ఉంటుంది. అంతలో చిన్ని స్కూల్కి వెళ్ళడం కోసం రెడీ అవుతూ ఉంటుంది. మమ్మీ, నేను రెడీ అయిపోయాను, స్కూల్కి వెళ్తున్నాను. సరే చిన్ని, ఒక్క నిమిషం ఆగు చిన్ని. ఏంటి ఈరోజు లంచ్ బాక్స్ తీసుకెళ్లడం లేదు? మమ్మీ, ఈరోజు త్వరగా రమ్మని చెప్పారు. మాకు ల్యాబ్లో హోమ్ సైన్స్ ల్యాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పారు. ల్యాబ్ అవ్వగానే మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేస్తాం మమ్మీ. ఓ అలాగా, సరే చిన్ని. ఇంటర్వెల్లో తినడానికి ఏమైనా తీసుకుని వెళ్ళు. ఓకే మమ్మీ, మున్ని నేను కూడా అదే అనుకున్నాం. బాయ్ చిన్ని. అలా అంటూ సీత ఊడుస్తూ ఉంటుంది. సీత పని అయిపోతుంది. చిన్ని వస్తా అని చెప్పింది కదా, ఈలోపు వంట పని చూసుకుంటే సరే. మళ్ళీ గీత వస్తే తనతో మాట్లాడుకోవడమే సరిపోతుంది. అలా అనుకుంటూ సీత తన వంట పని పూర్తి చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ చిన్ని స్కూల్కి వచ్చేసింది. అమ్మయ్య, స్కూల్కి వచ్చేసాను. క్లాస్ రూమ్కి వెళ్తాను. అలా క్లాస్కి వెళ్ళి చైర్లో కూర్చుంటుంది. అంతలో క్లాస్ టీచర్ అక్కడికి వస్తారు. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ టీచర్. అలా క్లాస్లో పిల్లలందరూ టీచర్కి విష్ చేస్తూ ఉంటారు. వెరీ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు చెప్పాను కదా హోమ్ సైన్స్ ల్యాబ్ ఉందని. అందరూ ప్రిపేర్ అయ్యి వచ్చారా? ఎస్ మ్యామ్, ప్రిపేర్ అయ్యి వచ్చాము. సరే పిల్లలు, రండి రండి, క్యూలో నిలబడండి, ల్యాబ్కి వెళ్దాం. అలా టీచర్ పిల్లలందరినీ తీసుకుని ల్యాబ్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే టీచర్ పిల్లలందరినీ 2 టీములుగా సపరేట్ చేస్తారు. పిల్లలు, ఇది చిన్ని మున్ని టీం, ఇంకా ఇది చింకీ సోనం టీం. రెడీగా ఉన్నారా పిల్లలు? ఎస్ మ్యామ్. అదే ఏంటి మున్ని ఇంత హడావిడి చేస్తున్నారు? అసలు ఏం చేయాలి ఈ ల్యాబ్లో మనం? అలా చిన్ని మాటలకి పిల్లలందరూ నవ్వుతున్నారు. సైలెన్స్ పిల్లలు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే 2 టీమ్స్ వాళ్ళు మీకు వచ్చిన ఫుడ్ ఐటమ్ని ప్రిపేర్ చేయాలి. ఎవరు బాగా రెడీ చేస్తారో చూద్దాం. ఓకేనా పిల్లలు? ఓకే టీచర్. ఓకే టీచర్. చిన్ని మున్ని, మీరు ఏం ఫుడ్ ఐటమ్ చేస్తున్నారు? టీచర్, మేము ఆలు కర్రీ ఇంకా చపాతీ చేస్తాం. అవును మ్యామ్, ఆలు కర్రీ అయితే చాలా ఈజీగా ఉంటుంది, ఇంకా త్వరగా కూడా అయిపోతుంది కదా చిన్ని. సరే, మరి చింకీ సోనం మీరు ఏం చేస్తున్నారు? టీచర్, మేము ఎగ్ కర్రీ చేస్తాము. ఎలాగో చిన్ని మొన్ని వాళ్ళు చపాతీ చేస్తున్నారు కదా. ఓకే, గుడ్ డెసిషన్. ఇంకేంటి లేట్, స్టార్ట్ చేయండి అందరూ. ఓకే టీచర్. ఓకే టీచర్. మున్ని, ఆలు వాటర్లో వేసి పొయ్యి ఆన్ చెయ్యి. నేను వేరే ఇంగ్రీడియంట్స్ని చూస్తాను. అలాగే చిన్ని. మనం కూడా తొందరగా రెడీ చేయాలి సోనం, మన టీం విన్ అవ్వాలి. అలా చింకీ సోనం వాళ్ళు కూడా వాళ్ళ ఫుడ్ ఐటమ్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. మున్ని, చపాతీ పిండి తీసి వాటర్ పోసి పిండి రెడీ చేయి. అలాగే చిన్ని. అలా అంటూ మున్ని పిండి కలుపుతూ ఉంటుంది. అలాగే చింకీ సోనం కూడా వాళ్ళ ఐటమ్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అంతలో క్లాస్ టీచర్ అక్కడికి వస్తారు. అరే వావ్, 2 టీంలు బాగానే వంట చేస్తున్నట్టున్నారు. చాలా గుమగుమలు వస్తున్నాయి. పర్లేదే, చిన్న పిల్లలైనా బాగానే చేస్తున్నారు. వాసన అయితే పర్వాలేదు, కానీ తింటే ఎలా ఉంటుందో ఏంటో. పర్వాలేదు టీచర్, చక్కగా తినొచ్చు. చాలా బాగా చేస్తాం. నేను ఇంటి దగ్గర మా మమ్మీ లేనప్పుడు తక్కువ టైంలో అయిపోయేవి. అంటే ఆలు ఫ్రై, ఎగ్ ఫ్రై లాంటివి ఇంట్లో చేస్తాను నేను. అవును టీచర్, చిన్ని బాగానే చేస్తుంది. ఆ విషయం నాకు తెలుసు. అందుకే నేను చిన్ని టీంలో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. చిన్ని చేస్తూ ఉంటే నేను హెల్ప్ చేస్తున్నాను. ఓకే, వెరీ గుడ్ మున్ని.
యూ క్యారీ ఆన్. చింకీ, సోనం మీరెలా చేస్తున్నారో చూద్దాం. టీచర్, చపాతీ రెడీ అయిపోయింది, ఎగ్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. టీచర్, మాది కూడా అయిపోయింది. ఓ, 2 టీంలు మీ వంటని పూర్తి చేశారన్నమాట. అయితే సరే, నేను వచ్చి చూస్తాను ఎవరు బాగా చేశారో. అలా అంటూ టీచర్ చిన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆలు ఫ్రై టేస్ట్ చేస్తారు. ఓ మై గాడ్, వావ్, చాలా బాగా చేసావు చిన్ని. ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని అనుకోలేదు. నిజంగా చాలా చాలా బాగుంది. చింకీ, సోనం ఇప్పుడు మీ టర్న్. అలా అంటూ టీచర్ చింకీ, సోనం వాళ్ళ ఫుడ్ని టేస్ట్ చేస్తారు. వావ్, మీది కూడా చాలా బాగుంది చింకీ. చిన్న పిల్లలైనా చాలా బాగా చేశారు. అలా అంటూ టీచర్ ల్యాబ్ నుంచి బయటికి వెళ్తారు. ఇక ఇప్పుడు పిల్లలందరూ వాళ్ళ ఫుడ్ తింటూ ఉంటారు. వావ్, నిజంగా చాలా బాగుంది. అవును చిన్ని. వావ్, నిజంగా చాలా బాగుంది కదా. అవును చింకీ. చూశారు కదా ఫ్రెండ్స్, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.